హరే కృష్ణ. సో ఎంతమంది లాస్ట్ ఫ్యూ క్లాసెస్ అటెండ్ చేసినారు భాగవతం ఇక్కడ? సో ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసు అన్నమాట. ఏం జరుగుతుంది ఇక్కడ ఈ భాగవతంలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే దాంట్లో? కలియుగ పురుషుడు సో భూమాత ఎప్పుడైతే దుర్మార్గులు, దుష్టులు, రాక్షసులు ఎక్కువైపోతారో భూమి మీద, భూమికి భారం ఎక్కువైపోతుందన్నమాట. తట్టుకోలేదు. ఎన్నెన్నో పర్వతాలు కావాల్సి ఉంటే భూమి మోయగలదు. కానీ ఎప్పుడైతే ఈ అధర్మ లక్షణములు కలిగి ఉంటే దుష్టులు ఉంటారో వాళ్ళని మోయలేదన్నమాట భూమి. సో అందుకే భూమి ఏం చేస్తుంది? భూమిదేవి బ్రహ్మదేవునికి దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళి విష్ణువుని కోరి విష్ణువుడు అవతరిస్తాడనమాట. మళ్ళీ కృష్ణుడు వస్తాడనమాట. కృష్ణుడు ఏం చెప్తాడు భగవద్గీతలో? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య. అధర్మం ఎక్కువైనప్పుడు కృష్ణుడు ధర్మ సంస్థాపన చేసేకి వస్తాడు. సో పరిత్రాణాయ సాధూనాం, తన డివోటీస్ భక్తుల్ని కాపాడడానికి, మళ్ళీ ఇలాంటి దుష్టుల్ని సంహరించడానికి. ఇవి రెండు జరిగితేనే నెక్స్ట్ ధర్మ సంస్థాపన అనేది చేయవచ్చు. కరెక్టా? సో కృష్ణుడు వచ్చి అలా ఆయన మథుర జైల్లో నుంచి గోకులంకి వెళ్తాడు. గోకులంలో ఫస్ట్ రాక్షసుడు ఎవడు కృష్ణుడు సంహరించిండేది? ఫస్ట్ రాక్షసుడు శకటాసురుడు. శకటాసురుడు ఒక ఎడ్లబండి రూపంలో వచ్చి కృష్ణుని చంపాలనుకుంటాడనమాట. కృష్ణుని మీద పడి, చిన్న బేబీ కృష్ణ అనమాట, అక్కడ పండేస్తారు. సో చంపి కృష్ణుని వధించాలనుకుంటాడు పడి. సో అది ఒక శకటాసుడు, ఒక కృష్ణుడు ఒక తన్నుతో శకటాసురుడిని వధించేస్తాడనమాట. అలా నెక్స్ట్ పూతని పాలివ్వడానికి వచ్చి, ఒక దేవకన్యగా వచ్చి పాలివ్వడానికి వచ్చి అలా పాలతో పాటు ప్రాణాన్ని కూడా తీసుకుంటాడు అనమాట కృష్ణుడు. నెక్స్ట్ త్రినావర్తుడు. సో అలా ఒక్కొక్క రాక్షసుని సంహరించుకుంటూ వెళ్తాడనమాట. సో ఇప్పుడు యశోద మళ్ళీ వసుదేవులు ఈ గోకులం అనేది ఈ ప్లేస్ బాగలేదు, కృష్ణునికి అచ్చు రాలేదు, ఒకరి తర్వాత ఒకరు కృష్ణుని చంపడానికి వస్తున్నారని చెప్పేసి అక్కడి నుంచి వదిలి నందగ్రామానికి వెళ్తారు. ఎవరైనా బృందావనికి వెళ్ళారా ఇక్కడ ఉండేవాళ్ళు? సో బృందావనంలో గోకులం అనే ప్లేస్ ఉంది, నందగ్రామం అనే ప్లేస్ ఉందన్నమాట. సో గోకులం విడిచిపెట్టి నందగ్రామానికి వెళ్తారు. ఎందుకంటే నందగ్రామానికి ఒక వరం ఉంది, అక్కడ ఏ రాక్షసులు అడుగు పెట్టలేరని శివుడే వరం ఇస్తాడనమాట. శివుడే అక్కడ క్షేత్రపాలకుడు. సో అందుకనే అక్కడికి వెళ్తారనమాట, నందగ్రామానికి. సో అక్కడ వచ్చినా కానీ కృష్ణుడు బయటికి వెళ్ళి ఆవుల్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ సో రాక్షసులను అటాక్ చేసేవాళ్ళు అక్కడి నుంచి అలా ఆయన సంహరించుకుంటూ వెళ్ళారు. సో ఆయన ఇక్కడ రావడానికి దుష్ట శిక్షణ అనేది ఆయన చేస్తున్నాడనమాట. ఒకరి తర్వాత ఒకరు అలా మథుర కంసుని వధిస్తాడు, దాని తర్వాత జరాసంధిని అలా చేసుకుంటూ వెళ్తాడనమాట. సో ఇప్పుడు ఇంతమంది రాక్షసుల్ని ఒకేసారి చంపడానికి ఆయన ఏం చేస్తాడంటే కురుక్షేత్ర యుద్ధం ఆయన నిర్ణయించుకుంది. అందరినీ దుష్టుల్ని ఒకసారి అక్కడ పెట్టి అందరినీ సంహరించి ఆయన ధర్మ సంస్థాపన చేయాలనుకుంటాడనమాట. సో సైమల్టేనియస్గా మనకు తెలుసు ఇక్కడ కౌరవులు పాండవులు ఏం జరుగుతుంది వాళ్ళని. కౌరవులు పాండవుల్ని తొక్కేయాలనుకుంటారు, వాళ్ళకి ఏరి రాజ్యం వాళ్ళని శిక్షిస్తారు అనేది మనకు తెలిసిందే. యాక్చువల్లీ జూదమాడి వాళ్ళని అరణ్యవాసానికి అన్నిటికీ పంపిస్తారనమాట. సో ఇలా జరిగి ఒక కురుక్షేత్రంలో అంతా యుద్ధం అవుతుంది. యుద్ధమైన తర్వాత యుధిష్ఠిర మహారాజుని రాజుగా పెట్టి ఆయన కృష్ణుడు కాలప్రమాణ కృష్ణుడు కూడా తన లోకానికి వెళ్ళిపోతారు. ఓకేనా? సో ఇప్పుడు యుధిష్ఠిరు పాండవులు కృష్ణుడు లేననే కొరతకి వాళ్ళు లేకపోతే మేమెందుకు అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక్కొక్కరు పరీక్షిత్ మహారాజుని, వాళ్ళ మనవడైన పరీక్షిత్ మహారాజుని రాజు చేసి భూమండలానికి, సో వాళ్ళు కూడా ఒక్కొక్కరు విడిచి వెళ్ళిపోతారనమాట. సో ఇప్పుడు ఈ శ్లోకంలో మనం చూస్తున్నాం ఏమంటే, ఎలా అయితే ఇప్పుడు రాజు అంటే ఏం చేస్తాడు?
రాజుకి చాలా బాధ్యత ఉంది, గ్రేట్ రెస్పాన్సిబిలిటీ రాజుది. ఏమని? ప్రజల్ని రక్షించడం మొదటి కర్తవ్యం. ప్రజల్ని భక్తి మార్గంలో తీసుకెళ్ళడం. ఇలాంటి చాలా కర్తవ్యాలు ఉన్నాయి రాజుకి. రాజు అంటే ఊరికే ఇప్పుడు ట్యాక్స్ తీసుకునేది, పన్నులు తీసుకునేది, అందరితోనూ పరిపాలన అది కాదు రాజు అంటే. రాజు అంటే ప్రజలని పాలించడం. ప్రజలు ఇప్పుడు ప్రభుపాద ఒకటి చెప్తారనమాట, ప్రజ అంటే మనుషులు ఒక్కరే కాదు ప్రజలంటే, అన్ని జీవరాశులు ప్రజల కిందకే వస్తారు. అంతమంది ప్రజల కిందకి వస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆవుని మళ్ళీ వృషభాన్ని ఒక కలిపురుషుడు కొడుతున్నాడు అనమాట. అదే సహించుకోలేకపోయాడు పరీక్షిత్ మహారాజు. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు మన కాలంలో గవర్నమెంటే స్లాటర్ హౌసెస్కి పర్మిషన్ రాసిస్తుందన్నమాట. ఇప్పుడు ఇలాంటి కాలం ఇది. అది ఇక్కడ పరీక్షితుడు ఉన్నప్పుడు ఒక్క ఆవుని శిక్షిస్తుండగా చూసి అది తట్టుకోలేక వచ్చి ఒకేసారి ఆయన కలిపురుషుడిని చంపేయాలనుకుంటారు. ఒక కత్తి తీసుకొని చంపేయాలనుకుంటాడు అనమాట. సో ఎలా అయితే ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేస్తాడు, మొక్కలనే వస్తాయి. సో మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా వస్తాయి అన్నమాట. సో రైతు యొక్క కర్తవ్యం ఏమి? అప్పుడప్పుడు వెళ్ళి కలుపు మొక్కల్ని తీసేయాలి. అప్పుడే ఏం జరుగుతుంది? మనకు కావాల్సిన మొక్కలకి నీరు వచ్చి అవి పెరుగుతాయి. సో అలానే రాజు కూడా రాజ్యంలో ఉండే మనుషులు ఎలా ఉన్నారు, భక్తి మార్గంలో ఉన్నారా లేదా, ఎవరైనా ఇలాంటి చెడు వసనాలకి వెళ్తున్నారా, అధర్మ లక్షణాలు ఉన్నాయా, ఇవన్నీ ఏమైనా పెరుగుతున్నాయా, ఇవన్నీ చూసి రాజు కూడా వచ్చి ఇలాంటి వాళ్ళని శిక్షించేది చేస్తాడనమాట. సో అలా పరీక్షిత్ మహారాజు కూడా ఒకరోజు ఇలా వచ్చి చూస్తుండగా ఇది చూస్తాడని, ఈ సంఘటన చూస్తాడు. ఏమి? ఒక ఆవు, ఎద్దు 3 కాళ్ళు లేవు. ఆ వృషభానికి 3 కాళ్ళు లేవు. సో ఇక్కడ భాగవతం ఏం చెప్తుందంటే ఆ వృషభం ఎవరో కాదు, ధర్మదేవుడు. సో ఆ ధర్మానికి 3 కాళ్ళు అనేవి లేవు. ధర్మం 4 పాదములు నడుస్తుంది అంటాం. ఏవి 4 పాదాలు? సత్యం, శౌచం, తపస్సు, దయ. ఈ 4 పాదాల మీద నడుస్తుంది. అప్పుడు పరీక్షిత్ మహారాజు చూసినప్పుడు ఆ వృషభానికి ఒకే పాదం ఉన్నింది. ఏది ఒక పాదం? అది సత్యం. ఇప్పుడు ఆ సత్యం కూడా ఉందా లేదో తెలీదు ఈ కాలంలో. లేదు కదా. సో అప్పుడు ఆయన చూసినప్పుడు ఆ సత్యం ఒకటే మిగిలి ఉంటుంది అనమాట. సో అప్పుడు ఆయనకి ఏం చేస్తాడు? ఇది ధర్మదేవుడిని ఫస్ట్ ప్రశ్నిస్తాడు. ఎవరు ఈ 3 కాళ్ళు నీకు తీసేసింది, ఎందుకు లేవు నీకు ఈ కాళ్ళు అని సంభాషణ జరుగుతుంది. అప్పుడు ధర్మదేవుడు ఏం చెప్తాడు? మనం క్లాస్లో చూసినామన్నమాట, లాస్ట్ క్లాసెస్లో. కాలక్రమాన కాలం నిర్ణయిస్తుంది ఎప్పుడు ఏం జరగాలో అనేది. సో ఇప్పుడు ఈ పరిస్థితిని ఎవరిని దూషించడనమాట. ధర్మదేవుడు ఎవరిని దూషించడు. వీళ్ళ వల్ల ఇది నాకు పరిస్థితి జరిగింది, వీళ్ళ వల్ల ఇది జరిగింది అని ఎవరిని దూషించడు. కాలక్రమాన నాకు జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ పరీక్షిత్ మహారాజు అర్థం చేసుకొని ఎందువల్ల ఇలా జరిగింది. సో కలిపురుషుని చూస్తాడు. ఒక కురూపి వేషంలో ఉండి ఫస్ట్ ఒక రాజు రూపంలో ఉంటారు. రాజు అంతా ఇది వేసుకొని ఉంటారనమాట. సో పరీక్షిత్ మహారాజు వచ్చి చంపడానికి వస్తేనే ఆయన చూసి ఆ రాజు వేషం తీసేసి ఆయన కురూపి వేషం చూపిస్తాడనమాట. సో ఆయన శరణాగతి పొందుతాడు. ఎవరి దగ్గర? పరీక్షితంతో. నన్ను చంపద్దండి అని, నాకు ఒక ప్లేస్ ఇవ్వండి బతకడానికి, ఎందుకంటే ఇప్పుడు నా టైం, ఇది నా కాలం, కాల ప్రమాణ ఇది నా కాలం. సో నాకు కూడా ఒక ప్లేస్ ఇవ్వండి అని అడుగుతాడనమాట. సో అప్పుడు ఇది చెప్తాడు పరీక్షిత్ మహారాజు. కలిపురుషుడు రాజుగా లేక దేశాధినేతగా వర్తించుటకు అనుమతింపబడినచో ఏం జరుగుతుంది? లోభం, అసత్యం, చౌర్యం, అనాగరికత, విశ్వాసఘాతం, అశుభం, ఇలాంటి మోసం, కలహం, అన్ని అధర్మ లక్షణాలు విస్తరిస్తాయన్నమాట. సో ఉండే ప్రజలకు అందరికీ ఇలాంటివి జరుగుతాయి. పీడింపబడతారనమాట దీని నుంచి. భాగవతంలో ఒక సంఘటన ఉంది, ఒక చరిత్ర.
నేను దీన్ని కథ అనగానే ఏదో కథ అనిపిస్తుంది, కానీ ఇది జరిగిన చరిత్ర. భాగవతం అంటే అన్ని జరిగిన చరిత్రలు రాసి మనకు చూపిస్తున్నారనమాట, మనం ఎలా ఈ మన జీవితం ఎలా నడుచుకోవాలి అని. సో ఈ భాగవతంలో 4వ స్కందంలో ఒక రాజు యొక్క చరిత్ర మనం చూద్దాం ఇప్పుడు. అంగమహారాజు అని. ఎవరికైనా తెలుసా అంగమహారాజు? అంగమహారాజు ధ్రువ తెలుసా? ధ్రువ మహారాజు తెలుసా? సో ధ్రువ మహారాజులో వంశంలో వచ్చేవాళ్ళే అంగమహారాజు. బికాజ్ ఆయన ధ్రువ మహారాజు వంశంలో ఉన్నారు కాబట్టి అంగమహారాజు కూడా ఒక గొప్ప భక్తుడు. సో ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు ఇలా రాజు ఎలా చేయాలి, ఏం చేయాలి అనే బాధ్యత ఫుల్ ఆయన తీసుకొని ఆయన కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తిస్తుంటాడనమాట. సో రాజ్యంలో పంటలు అనేవి బాగా పండుతున్నాయి, వర్షాలు అనేవి సరిగ్గా వచ్చేవి. సో ఏ కొరత లేదు ప్రజల్ని తన కన్న బిడ్డల మాదిరి చూసుకునేవాడనమాట. భగవద్గీతలో కృష్ణుడు ఒక చెప్తాడనమాట, ఇలా ఉండాలి అంటే ఈ రాజ్యం కానీ ఈ భూమండలం కానీ ఇలా ప్రజలకి ఇవన్నీ ఉండాలంటే ఏం చేయాలి అని. 2nd చాప్టర్లో 2వ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. ప్రజలందరూ భూమండలంలో ఉండే ప్రజలందరూ దేని మీద ఆధారపడి ఉన్నారు? ఫుడ్ గ్రెయిన్స్. ఆ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఎలా వస్తాయి? కోర్స్ మనం పంట అనేది మన ఎఫర్ట్ అనేది మనం పెడతాం, కానీ మెయిన్ కావాల్సిన దానికి వర్షాలు. సో వర్షాలు లేకపోతే ఏది పంట పండదు, ఏమీ లేదనమాట. సో ఆ వర్షాలు ఎలా వస్తాయి? సో భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే, మనకి మోడర్న్ సైన్స్కి తెలియదు అనమాట వర్షాలు ఎలా తెప్పియాలి అని, కానీ భగవద్గీతలో చెప్పారు ఈ భూమండలం సస్యశ్యామలంగా ఉండాలి అంటే, అందరూ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? దానికి యజ్ఞం అనేది చేయాలి. యజ్ఞం అనేది ఒకరి కర్తవ్యం. మన కర్తవ్యం ఏంటి అంటే యజ్ఞం చేయడం అన్నమాట. యజ్ఞం ఎందుకు చేయాలి అంటే, ఎందుకు చేయాలి యజ్ఞాన్ని? వర్షాల కోసం కాదు. ఎవరు ఇస్తారు ఆ వర్షాలని? దేవతల్ని సంతోషింపజేయడానికి. ఎందుకంటే వాళ్ళు అధినేతలు అనమాట. వర్షానికి కానీ మన ఏ వీటికన్నా కానీ అన్ని దిక్కులు వాళ్ళ అధినేతలు. కృష్ణుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్, మాది గవర్నమెంట్లో ఎట్లా పోస్ట్ ఇస్తారో అందరికీ కృష్ణుడు ఒక్కొక్క పోస్ట్ ఇచ్చాడన్నమాట. సో ఇలా మనకి వర్షాలు రావాలంటే కొంతమంది దేవతలు ఉన్నారు, వాళ్ళని సంతోషింపజేస్తే మనకి వర్షాలనే వస్తాయి. ఇన్ రిటర్న్ వాళ్ళు దేవతలు ఆ యజ్ఞం యొక్క ఫలితాన్ని కృష్ణునికి ఇస్తారనమాట. అది డ్యూటీ. సో కృష్ణుడు ఏం చెప్తాడు? యజ్ఞాలు అనేవి చేయాలి. సో యజ్ఞాద్భవతి పర్జన్యం. సో యజ్ఞం అనేది ఎక్కడ ఉంది? ఈ కర్తవ్యం అనేది ఎక్కడ ఇచ్చినారు? ఇలాంటివి చేయాలని ఎక్కడ ఇచ్చినారు? వేదాల్లో ఇవన్నీ చెప్పబడినాయి అన్నమాట. సో వేదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. ఆ అక్షర నుంచి. మనమంతా క్షర, కృష్ణుడు అక్షర. ఆయనకి మరణం అనేది లేదు, మనకి మరణం అనేది అవన్నీ ఉంటాయన్నమాట. సో అందుకే ఆయన్ని అక్షర అంటారు. సో ఆ బ్రహ్మాక్షర సముద్భవం ఆయన ఇచ్చిండే వేదాలే ఇవన్నీ. సో ఆయన అనుగుణంగా ఆయన ఏం చెప్పాడో అవన్నీ జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా రాజు ఉంటే ఇవన్నీ చేస్తుంటారనమాట. రాజ్యంలో యజ్ఞాలు చేస్తున్నారా లేదా, వాళ్ళు భక్తి మార్గంలో ఉన్నారా లేదా, అలానే అంగరాజు కూడా ఆయన చూస్తున్నాడు ఆ రాజ్యంలో అన్నీ జరుగుతున్నాయని. సో ఏ కొరత లేకుండా చూసుకున్నాడనమాట ఎవరికి. బట్ ఏం జరిగిందంటే ఆయనకి ఏదో ఒక కొరత ఉంది. ఏంటంటే ఆయనకి బిడ్డలు లేరు, పుత్రుడు అనేవాడు లేడనమాట. సో గృహం అంటే గృహంతో పాటు గృహిణితో పాటు పుత్రుడు. సో చాణక్యుడు ఒక మాట చెప్తాడు, పుత్రహీనం గృహం శూన్యం. పుత్రుడు అనేవాళ్ళు అంటే ఆ గృహం అది శూన్యమే. సో పుత్రుడు అనేవాడు ఎందుకు కావాలి అంటే, పుత్రుడు ఉంటేనే ఆ వంశానికి ఏదైనా కానీ మంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తాత ముత్తాతలు అందరూ ఎవరైనా ఉంటారు. సో వాళ్ళు ఏదైనా కర్మ చేసి అనుభవిస్తుంటే వాళ్ళని రిలీజ్ చేయడానికి పుత్రుడు అనేవాడు ఉండి ఆ శ్రాద్ధ సెరిమనీ అవన్నీ చేయడం వల్ల వాళ్ళకి మోక్షం అనేది వస్తుంది. సో ఆ పుత్రుడు అనేవాడే లేడంటే ఎవరు చేస్తారు ఇవన్నీ కదా. సో అందుకే పుత్రుడు అనేవాడు చాలా ఇంపార్టెంట్. పుత్రార్థే క్రియతే భార్య పుత్రపిండ ప్రయోజనం. ఇది ప్రయోజనం. పుత్రుడి నుంచి ఏం ప్రయోజనం అంటే మనకి
అవి ఆ శ్రాద్ధ సెరమనీని చేసి అవన్నీ చేసి మనకు ముక్తిని ప్రసాదిస్తాడనమాట. సో అదే కాకుండా ఇప్పుడు అక్కడే కాకుండా ఇప్పుడు మన తప్పులు చేసి మన ఇది వల్ల నరకానికి వెళ్తే అక్కడి నుంచి కూడా పుత్రుడు అంటే అదే మీనింగ్. పున్నామ నరకాద్యస్మాత్ త్రాయతే ఇతి పుత్ర. పుండక అనే నరకం ఉంది. నరకం అంటే ఒక ప్లానెట్ కాదు, చాలా ప్లానెట్స్ ఉన్నాయన్నమాట నరకానికి కూడా. ఇప్పుడు భూమండలం ఎలా అట్లా ఒక్కొక్క మండలం అలా నరకం కూడా చాలా. పుండకం అనే ఒక నరకం ఉంది. సో అలా ఆ నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడు అని చెప్తారు. సో ఇప్పుడు ఆ అంగరాజుకి ఆ పుత్రుడు అనేవాడు లేదు. అది ఒక కొరత. ఎలాంటి దురదృష్టం, ఎలాంటి కర్మ నేను చేసుకున్నాను, ఏం దురదృష్టం నాది, నాకు పుత్రులే లేరు అని బాధపడుతుంటారు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమంది ఋషులు మునులు వాళ్ళ అడ్వైస్తో పాటు ఆయన ఒక యాగం అనేది చేస్తాడు. మనం చూస్తాం రామాయణంలో కూడా పుత్రకామేష్టి యాగం చేసి దశరథుడు రామచంద్రులను అందరినీ పొందుతాడనమాట. అలా ఒక యజ్ఞం చేసి వాళ్ళకి ఇప్పుడు అంగమహారాజుకి పుత్రుడు అనేవాడు పుడతారు. సో పుట్టాడు, కానీ ఆయనకు పుడతానే ఎక్కడ పట్టలేని సంతోషం అనమాట. ఏం అదృష్టం అది ఆయనకు అని, పట్టలేని సంతోషం. సో ఎంతోమంది ఎన్నో గోవులు బ్రాహ్మణులకి ఇచ్చేది, ధనధాన్యాలన్నీ దానం చేసేది అన్నీ చేస్తాడనమాట పుత్రుడు పుట్టాడని. కానీ పుత్రుడు పెరుగుతూ పెరుగుతూ క్రూరత్వాన్ని వరిస్తాడనమాట. చాలా క్రూరంగా ఉంటాడు ఆ పుత్రుడు. ఎక్కడైనా బయటకి ఆడుకోనేకి వెళ్తే వేరే బాలకులతో ఆడుకోనేకపోతే ఆటలు ఏమైనా జరిగితే వాళ్ళని చంపేసేవాడనమాట. కొట్టేవాడు కాదు, తిట్టేవాడు, చంపేసేవాడు. అలాంటి క్రూరత్వం, అహింస. ఇక్కడ ఎన్ని చెప్పారో విశ్వాసఘాతం, అశుభం, మోసం, కలహం, దంభం, ఎలాంటి అధర్మ లక్షణాలు ఉంటాయో అన్ని అధర్మ లక్షణాలకి ఒక రిప్రజెంటేటివ్ మాదిరి ఉన్నాడు ఆయన. ఆయన పేరే వేణుడు, అంగడి యొక్క కొడుకు వేణ. సో అప్పుడు ఏం చేస్తాడు ఈయన, ఇలాంటి కొడుకు పుట్టాడే నాకు అని బాధపడతాడనమాట. ఏం దురదృష్టం చేసుకున్నాను ఇప్పుడు నేను అని, ఇలాంటి కొడుకు పుట్టాడే నాకు, నేనేం చేయాలి ఇప్పుడు. ఇలాంటి పుత్రుడు అంటే మోక్షానికి తీసుకుపోయేవాడు, భక్తి మార్గంలో పిలిచిపోయేవాడు. ఆ శాస్త్రంలో ఇంకోటి చెప్తారు, పితానన సస్యా జగతి జననీ సస్యాత్ గురుర్న సస్యాత్. నువ్వు ఏది తీసుకోవద్దు, ఫాదర్ కావద్దు, మదర్ కావద్దు. ఇలా నీకు ఒకవేళ అయ్యావు అంటే నీ కర్తవ్యమే, నీ డిపెండెన్స్ని, నీ బాధ్యతమేమి, నీకు ఎవరు డిపెండెంట్గా ఉన్నారో వాళ్ళని భక్తి మార్గంలో మోక్ష మార్గంలో పిలుచుకోవాలి అని. కానీ ఇక్కడ చూస్తే ఈయన పుత్రుడు ఇలాంటి పుత్రుడు ఈయనకి. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆయన, నాకు ఏం దురదృష్టం వచ్చింది అని బాధపడతాడు యాక్చువల్లీ. సో ఫస్ట్ ఏమైంది, పుట్టలేదని బాధ, మళ్ళీ పుట్టాడని సంతోషం, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి కొడుకు పుట్టాడే అని చెప్పేసి మళ్ళీ బాధ. శాస్త్రంలో చెప్తారంటే చాణక్య పండితుడు చెప్తారు, ఓకే, ఎవరైతే పుత్రుడు ఇలా భక్తి మార్గంలో వెళ్తాడో అతడు నిజమైన పుత్రుడు, లేదంటే మూత్రుడు అంటాడు. పుత్రుడు అనేవాడు ఇలాంటి మార్గంలో వెళ్తే ఆయన పుత్రుడు, లేదంటే వాళ్ళు మూత్రంతో సమానమని చాణక్య పండితుడు చెప్తారనమాట. సో ఆయన ఇప్పుడు బాధపడతారు. నెక్స్ట్ శ్లోకంలోనే భాగవతంలో వస్తుంది, నెక్స్ట్ శ్లోకంలోనే ఆయన మళ్ళీ సంతోషపడతాడు, నా అంత అదృష్టవంతుడు లేడు అని. ఎందుకు? ఇప్పుడు మంచి పుత్రుడు ఉంటే, మంచి భార్య ఉంటే, మంచి కుటుంబం ఉంటే, ఆ కుటుంబంతో నేను ఆసక్తి పెరిగి అనుబంధాలు అన్నీ పెరిగి నేను దాంట్లోనే చిక్కుకుపోతాను. ఇలాంటి కొడుకు నాకు ఉండడం వల్ల నాకు అట్లీస్ట్ ఆయన మీద ఆసక్తి లేదు, విరక్తి, రాజ్యం మీద ఆసక్తి లేదు. సో ఇవన్నీ విడిచి అట్లీస్ట్ నేను భక్తి మార్గంలో వెళ్ళొచ్చు అని సంతోషపడతాడు. సో చూడండి ఇప్పుడు, సో ఈ లోకం అంటే ఇలానే, ఒకసారి సంతోషం, ఒకసారి బాధ, ఒకసారి సంతోషం, మళ్ళీ బాధ. కానీ భక్తుడు అనేవాడు ఎలా తీసుకుంటాడంటే, ఎలాంటి సిచ్యుయేషన్ అయినా, ఎలాంటి దాన్నైనా దాంట్లో నుంచి మంచి ఏది తీసుకోవచ్చు, దీని నుంచి మనం భక్తి మార్గంలో ముందుకు ఎలా వెళ్ళచ్చు అని ఆలోచిస్తాడు. సో బికాజ్ అంగ మహారాజు ధ్రువ మహారాజు వంశంలో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా భక్తి మార్గంలో తీసుకుపోవడానికి కృష్ణుడు ఇలా ప్లాన్ చేస్తాడనమాట. ఆల్దో వాళ్ళు ప్రే చేసిన, వాళ్ళని ప్రార్థించిన, కృష్ణుని ప్రార్థించిన కొడుకు ఇమ్మని ఇలాంటి కొడుకునిచ్చి అంగమహారాజుకి భక్తి మార్గంలో పిలుచుకొని వెళ్ళిపోతాడు కృష్ణుడు. సో ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఇలా ఆలోచిస్తూ నెక్స్ట్ డేనే ఆయన
రాజ్యాన్ని వదిలేస్తాడు, ప్రజలందరినీ వదిలేసి వెళ్ళిపోతాడనమాట. ఉత్తర దిక్కున వెళ్ళి ఆయన తపస్సు అవన్నీ చేసుకుంటూ ఆయన ఉంటాడనమాట. ఇప్పుడు రాజ్యానికి రాజు లేడు. సో రాజు లేని రాజ్యం, సో రాజ్యంలో రాజు లేడంటే అందరూ ప్లండర్స్ అందరూ ఎవరైనా వచ్చి దోచుకోవచ్చు అనమాట. సో అందుకనే అక్కడ ఉండే మినిస్టర్ కానీ మంత్రి కానీ ఋషులు కానీ అక్కడ ఉండే అడ్వైస్ చేస్తారు, ఇక ఎవరు లేరు కాబట్టి ఇంకా ఉండేది వేన, ఆయన్నే రాజు చేయండి అని, ఆయన్నే రాజు చేసేయండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మనకు కూడా ఇప్పుడు తెలుసు ఇతనికి ఇలాంటి పనులన్నీ చూస్తాడు, ఫస్ట్ పెళ్లి చేసేయండి కుదురుకుంటాడు అని మనం వింటాం కదా. సో అలానే సో ఎవరికైనా రెస్పాన్సిబిలిటీ ఇస్తాయి. ఇప్పుడు క్లాస్లో కూడా చిన్నపిల్ల క్లాస్లో కూడా ఎవరైనా అల్లరి చేస్తా అంటే టీచర్ ఏం చేస్తారు, వాళ్ళకే బాధ్యత అనేది ఇస్తారు. ఆ బాధ్యత వల్ల అట్లీస్ట్ వాళ్ళు కుదురుకుంటారు అనే నమ్మకం. సో వీళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే వేనాకి అట్లీస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఇస్తే రాజ్యం యొక్క రెస్పాన్సిబిలిటీ మారతాడు అని చెప్పేసి వాళ్ళకి ఇస్తారనమాట. సో కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈయన క్రూరత్వం ఇంకా పెరుగుతుంది. యజ్ఞాలు యాగాలు అన్నీ ఆపేస్తాడు, దేవాలయాలన్నీ ధ్వంసం చేస్తాడు. నేనే దేవుడు, నన్నే పూజించాలి అంటాడు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూసుకునేది నేను, అక్కడ ఉండే దేవుడు కాదు, సో నన్నే పూజించాలి మీరు అంటాడు. సో యజ్ఞ యాగాలు అవన్నీ ఆపించేస్తాడనమాట. ఎప్పుడైతే యజ్ఞాలు యాగాలు ఏవి జరుగుతుండలేదు, ఏమవుతాయి, వర్షాలు లేవు, పంటలు లేవు, తినేకి లేదు ఏమి. సో అంతా దుర్భిక్షం. ఇలాంటివన్నీ లేకున్నప్పుడు భూమి కూడా ఏం చేస్తుందంటే అన్ని ఏవైనా కానీ మినరల్స్ కానీ గోల్డ్ మనం మెటల్స్ అంటాం, ఏవైనా కానీ ఎక్కడో ఆకాశం నుంచి ఏమీ రాదనమాట, అన్నీ భూమిలో నుంచే పుడతాయి. సో భూమి ఏం చేస్తుందంటే అన్నీ దాచేస్తుంది అప్పుడు. సో ఏది దొరకదనమాట. సో అప్పుడు మనం చూడగలం అలాంటి రాజ్యం ఎలా ఉంటుందో అని. సో ఇప్పుడు పరీక్షిత్ మహారాజు కూడా అదే చెప్తుంది. కలిపురుషుడు రాజుగా లేక దేశాధినేతగా వర్తించుట అనుమతింపడినిచో ఇవన్నీ అధర్మ లక్షణాలన్నీ పెరుగుతాయి. అధర్మ లక్షణాలు పెరిగితే యజ్ఞాలు లేవు, యాగాలు లేవు, ఏమీ లేవు, అందరూ బాధపడాల్సిందే. సో అందుకనే ఈ పరీక్షిత్ మహారాజు ఇవన్నీ ఆలోచించి ఇలా చెప్తాడు కలిపురుషునికి. ఏం చెప్తాడు, నిన్ను రాజుగా చేస్తే ఇవన్నీ జరుగుతాయి, సో నిన్ను రాజుగా మాత్రం చేయను, నీకు ప్లేస్ లేదు, అడిగినా కానీ ప్లేస్ అనేది నాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి అన్న ఇవ్వరనమాట. సో అప్పుడు చెప్తాడు ఓకే, మళ్ళీ ఇంకా శరణాగతి పొంది ఆయన నాతో అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట, ఓకే నువ్వు ఈ ప్లేస్లో ఉండు, ఎక్కడైతే మాంసాహారం జరుగుతుందో అక్కడ ఉండు, ఎక్కడైతే జూదం ఆడతారో అక్కడ ఉండు, ఎక్కడైతే వ్యభిచారం జరుగుతుందో అక్కడ ఉండు, ఇంకా ఎవరైతే అవన్నీ సేకరిస్తారో అవన్నీ ఉండు. సో కలిపురుషుడు అంతా చూస్తాడు, భూమండలం అంతా. ఎందుకంటే అవి పరీక్షిత్ మహారాజు పాలిస్తున్నప్పుడు ఎవరైనా చేయగలరా అవన్నీ, లేదు. సో ఆయనకి ఎక్కడా ప్లేస్ దొరకలేదనమాట. సో మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి కోరుకుంటాడనమాట, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఎక్కడ ప్లేస్, నీ రాజ్యంలో అంతా సఫలంగా ఉంది, సస్యశాలంగా ఉంది, ఏం చేయలేదు, నేను ఎక్కడ ఉండలేను, నాకు ఇంకో ప్లేస్ అంటాడు. మనం చూస్తాం అనమాట, ముందు శ్లోకాల్లో వస్తాయి ఏ ప్లేస్ ఇస్తాడు పరీక్షిత్ మహారాజు ఉండేకి ఏ ప్లేస్ ఇస్తాడు అని మనం ముందు వరుసలో చూస్తాం. సో ఇప్పుడు మనం ఇవన్నీ ఇప్పుడు ఈ తపస్సు అనేది ఉంది, శుచిత్వం అనేది ఉంది, దయ అనేది ఉంది, సత్యం అనేది ఉంది. ఎందుకు ఇవన్నీ ఇంపార్టెంట్ మన లైఫ్లో? ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఎలా ఆయనకి కలిపురుషునికి చోటు ఇవ్వలేదో, ఆ అధర్మానికి చోటు ఇవ్వలేదో, మనం కూడా మన లైఫ్లో కూడా ఈ అన్ని లక్షణాలకి మనం చోటు ఇవ్వకూడదు అనమాట. మన కుటుంబం కూడా అలానే చూసుకోవాలి. ఎవరైనా చేస్తూ ఉంటే ఇవన్నీ మనం ఎందుకంటే మన ధర్మం అది. మన డిపెండెన్స్ని కాపాడుకోవడం ఈ అధర్మం నుంచి మన కర్తవ్యం అది. సో అవన్నీ చేయాలన్నమాట. సో దాంతోపాటు ఈ శ్లోకంలో ఇంకా ఏం చెప్తారంటే, ఇవన్నీ పాటించేకి మనకి ఇవన్నీ ఇచ్చినారు, ఈ ప్రిన్సిపల్స్, దీని ఏమంటావు, ఈ ప్రిన్సిపల్స్ అన్నీ పాటించేకి నువ్వు క్రైస్తవునిగా, మహమ్మదీయునిగా, హిందువుగా నీ మతాన్ని చేంజ్ చేయాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడ ఉంటావో అలానే ఉండు, కానీ ఇవన్నీ ఫాలో చేయి అంతే. మళ్ళీ ఇంకా ఏం చెప్తారు,
వాస్తవ నియమములను ప్రాప్తించుకొనకుండా కేవలం సిద్ధాంతములను మరియు సూత్రములను పట్టుకొని వేలాడుట మంచిది కాదు. ఇప్పుడు భాగవతంలో ఇవన్నీ చెప్పారనమాట, ఈ సిద్ధాంతం ఇవన్నీ పాటించమని. సో మీకు ప్రభుపాద్ ఒక స్టోరీ చెప్తాడు దీని గురించి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రభుపాద్ ఒక స్టోరీ చెప్తాడు. సో ఒక ఇంట్లో వివాహం జరుగుతూ ఉంటుంది, పెళ్ళి జరుగుతూ ఉంటుంది. సో పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు ఇద్దరు ఉంటారనమాట. సో పెళ్లి జరుగుతూ ఉంటుంది, పూజారి ఉంటాడు, మంత్రాలు చెప్తూ ఉంటారు. అక్కడ ఒక పెద్దలు కూడా ఉంటారనమాట, కొంతమంది పెద్దలు ఉంటారనమాట. అందరికంటే పెద్ద ఒక అమ్మమ్మ లాంటి వాళ్ళు ఒకరు ఉంటారు. సో పెళ్ళి జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఒక సడన్గా ఒక పిల్లి అనేది వస్తుంది. పిల్లి అనేది మనకి జనరల్గా చూస్తాం అశుభం. సో ఈమె ఏం చేస్తుంది అప్పుడు అంటే ఆ పిల్లిని తీసుకొని కొంచెంసేపు స్టాప్ చేపిస్తుంది. అక్కడ చేసే పనులన్నీ అన్నీ స్టాప్ చేపించి సో ఆ పిల్లిని తీసుకొని ఒక గంప కింద పెట్టేస్తుంది అనమాట పక్కన. ఎందుకంటే పిల్లిని ఇప్పుడు బయట పారేసినాం అనుకోండి, మళ్ళీ రావచ్చు. కరెక్ట్గా నువ్వు చేసే గట్టం మీద రావచ్చు మళ్ళీ. సో అది మళ్ళీ అశుభం. ఏం చేస్తుందంటే పిల్లిని తీసుకొని ఒక గంప మీద పెట్టేసి ఆ గంప మీద అక్కడ ఏదో కలశం ఉంటే అది తీసుకొని నీళ్ళు పట్టేసి అక్కడ బరువు పెట్టేస్తుంది అనమాట ఆ కలశం. సో ఓకే, మళ్ళీ పిల్లి రాదు, వివాహం అనేది జరుగుతుంది. కాలక్రమాన వీళ్ళంతా మరణిస్తారు. వాళ్ళకి పిల్లలు పుడతారనమాట. సో ఆ పిల్లలు పెద్ద అవుతారు. సో వాళ్ళ పెళ్ళి జరుగుతుంది ఇప్పుడు. సో వాళ్ళ పెళ్ళి అనేది వస్తుందన్నమాట, ఆ పిల్లల పెళ్ళి. సో ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తారంటే సో మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళతో, వాళ్ళ వియంకులతో మాట్లాడేటప్పుడు ఇలా అంటారనమాట, మాకి ఒక సిద్ధాంతం అనేది ఉంది, మాకి ఒక శాస్త్రం అనేది ఉంది. పెళ్ళి జరిగేటప్పుడు ఒక పిల్లిని తీసుకొని గంప కింద పెట్టి కలశ పెట్టాలి. ఓకేనా? సో భాగవతంలో ఎప్పుడైనా చూసారు ఇలాంటివన్నీ? సో ఇలాంటివన్నీ ఈ నమ్మకాలన్నీ మనం క్రియేట్ చేసుకునేవి. సో ఇక్కడ భాగవతం ఏం చెప్తుందంటే ఇక్కడ మనం చూస్తాం, వాస్తవ నియమములను ప్రాప్తించకుండా కేవలం సిద్ధాంతములను మరియు సూత్రములనే పట్టుకొని వేలాడుట మంచిది కాదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు, కానీ భాగవతం ఏం చెప్తుంది, నువ్వు ఏ రిలీజియన్ అయినా ఎవడైనా సరే నువ్వు పాటించవలసింది ఇవే. ఏవి? సత్యం, శౌచం, దయ, తపస్సు చేసినప్పుడు ఏం జరుగుతుంది, మనకి తపశ్శక్తి అనేది వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ తపస్సుకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హిరణ్యకశిపుడు కూడా తపస్సు చేసినాడు అనమాట. హిరణ్యకశిపుడు ఎందుకు తపస్సు చేసినాడు? తపస్సు చేస్తే శక్తి అనేది వస్తుంది, తపశ్శక్తి అనేది వస్తుంది. సో వాళ్ళు చేసిండే తపస్సు ఒక విధమైనది, అది మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్, దాని తామసికమైన తపస్సు, ఏదో కావాలని, నాకు కావాలని కోరుకునేది. కానీ మన తపస్సు ఎలాంటిది ఇక్కడ అంటే జపం చేయడం, పొద్దునే లేవడం, లేచి మంగళారతి అటెండ్ అవ్వడం, టెంపుల్కి రావడం. ఇది తపస్సు. మన లైఫ్లో మన తపస్సు అంటే ఇది అన్నమాట తపస్సు. ఇలాంటి చేయడం వల్ల మనకు కూడా తపశ్శక్తి అనేది వస్తుంది. ఆ తపశ్శక్తి వల్ల మనం ఇంకా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు చూసుకుంటే బ్రహ్మ ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు, కృష్ణుడు బ్రహ్మని క్రియేట్ చేసినప్పుడు ఎవ్వరూ లేరు. ఆ నాభిలో పద్మం ఉంటుంది, ఆ పద్మంలో ఉండే స్టెమ్లో ఇప్పుడు బ్రహ్మని క్రియేట్ చేసినాడు అనమాట. బ్రహ్మ అప్ అండ్ డౌన్ అంతా తిరుగుతాడు, ఎవ్వరూ ఉండరు. సో బ్రహ్మకి ఏం చెప్తాడు కృష్ణుడు? ఒక వాయిస్ ఇస్తాడనమాట, తపం చెయ్యి. తపం చేయడం వల్ల నీకు ఆ శక్తి అనేది వస్తుంది, ఈ క్రియేషన్ చేయడం, ఈ భూమండ ఈ సృష్టిని క్రియేట్ చేయడానికి ఆ తపం చేయడం వల్ల వస్తుంది. సో మనకు కూడా ఇప్పుడు తపస్సు చేయడం వల్ల ఇవన్నీ వస్తాయి అన్నమాట. మన తపస్సు ఏమి? సింపుల్గా చైతన్య మహాప్రభు సింపుల్ చేసినాడు, నువ్వు అది చేయదు ఇది చేయదు, యజ్ఞయాగాలు అవసరం లేదు, మనకి సంకీర్తన యజ్ఞం ఒకటే ఉంది. ఎందుకంటే ఈ యజ్ఞం అనేది అంత ఈజీ కాదు, ఎన్నో ఉండాలి. మీరు వినే ఉంటారు, శుద్ధమైన ఘీ కావాలి, మంత్రోచ్చారణ చేయాలి, అలాంటివన్నీ ఎన్నో మూలికలు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యజ్ఞంలో వేయడానికి ఎన్నో మూలికలు చాలా కావాలన్నమాట. అవన్నీ ఇప్పుడు ఈ కలియుగంలో దొరకదు. ఇప్పుడు కలియుగం ఇంకా ప్రారంభం, ఇప్పుడే అవన్నీ లేవు. సో కలియుగంలో ఇవన్నీ యజ్ఞయాగాలు అవన్నీ ఎట్లా చేయగలరు? చేయలేమన్నమాట. సో అందుకే ముందుగానే చైతన్య మహాప్రభు ఇదంతా సింప్లిఫై చేసేస్తున్నారు మనకి. ఎక్కడో ఉన్న హరే కృష్ణ, ఎక్కడో జనరల్ ఇప్పుడు వేదాల్లో ఎన్నో మంత్రాలు ఉన్నాయి, అలానే హరే కృష్ణ మంత్రం కూడా వేదాల్లో ఒక మంత్రంగా ఉన్నది. దాన్ని వెలుపలకు తీసుకొచ్చి అందరికి పంచాడనమాట చైతన్య మహాప్రభు.
అలా వస్తున్న పరంపరలోనే ఇప్పుడు శ్రీల ప్రభుపాద్ కూడా వెస్ట్రన్ కంట్రీస్, పాశ్చాత్య దేశాలకు అందరికీ అక్కడంతా వెళ్ళి ఈ హరే కృష్ణ మంత్రాన్ని అంతా స్ప్రెడ్ చేశారు. రీసెంట్గా ఒక వీడియో చూశాను అనమాట. ఒక శ్రీ వైష్ణవ చెప్తున్నాడు, ప్రభుపాద్ గురించి చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నారు, ఇలా మార్చాడు ప్రభుపాద్ అందరినీ. ఫారిన్ కంట్రీల్లో ఎక్కడైతే ఇవన్నీ మనం చూస్తున్నాము, మద్యపానం, జూదం, అవన్నీ అసత్యం అన్నీ ఎంత పీక్లో ఉన్న దేశంలో కూడా వెళ్ళి ప్రభుపాద్ ఎలా వీళ్ళందరికీ చాంటింగ్ అనేది, జపం అనేది ఎలా చేయించినాడు అనేది ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే ఆయన శ్రీ వైష్ణవ కాబట్టి వాళ్ళ కుటుంబంలోనూ వాళ్ళ వంశంలోనూ చూస్తున్నాడు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు ఏదైనా ఇలా చేయమంటే అంత ఈజీ కాదు. వాళ్ళతో గోవిందనామస్మరణ చేయించడం కానీ, పూజలు చేయించడం కానీ అంత ఈజీ కాదు. కానీ ప్రభుపాద్ ఎలా ఇట్లా గ్యాంబుల్ చేసినాడు అందరితోనూ, అందరినీ పట్టుకొని ఇలా చాంటింగ్ చేయించినాడు అని ఆశ్చర్యపోతున్నాడు ఆయన శ్రీ వైష్ణవ్. సో మనం ఇంత అదృష్టవంతులం, ప్రభుపాద్ మనకు గురువుగా లభించడం మనం ఎప్పుడో చేసుకున్న సుకృతం. బ్రహ్మాండ బ్రహ్మితో కోనో భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తిలతా బీజ. గురు కృష్ణ ప్రసాదం వల్ల మనకి, వాళ్ళ మర్సీ వల్ల మనం, వాళ్ళ దయ వల్ల, వాళ్ళ కృప వల్ల మనం ఇప్పుడు దీన్ని మనం చాంటింగ్ అనేది చిక్కింది. ఇలాంటి భాగవతం, భగవద్గీత లాంటి గ్రంథాలు, జ్ఞానం మనకి చిక్కింది. సో ఇప్పుడు కర్తవ్యం ఏమిటి? మన కర్తవ్యం దాన్ని పాటించడం. మళ్ళీ కృష్ణ భగవద్గీతలో ఏం చెప్తారంటే పాటించడం ప్లస్ వేరే వాళ్ళకు కూడా ఇవ్వడం. మనం పాటించేది వేరే వాళ్ళకి ఇస్తే మనకు ఎక్కువ లభిస్తుంది, ఇంకా భక్తి మార్గంలో మనం ముందుకు పోతాం. సో అదే కృష్ణ ఏం చెప్తారంటే, ఇవన్నీ ఎవరు వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఈ జ్ఞానాన్ని, వాళ్ళు నాకు ప్రియకమైన వారు, వాళ్ళు నాకు ఎక్కువ ప్రియులు అని చెప్తారు. సో శ్రీల ప్రభుపాద్ కూడా అదే చెప్తారనమాట. సో ఈ జ్ఞానాన్ని అనేది జన్మ సార్థకరి, ఫస్ట్ నీ జన్మాన్ని సార్థకం చేసుకొని పరోపకారం కూడా చేయాలన్నమాట. సో అలా చేస్తేనే మనకు కూడా ఏదైనా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా చేయాలి అంటే, వేరే వాళ్ళకి పరోపకారం చేయాలంటే బెస్ట్ ఏంటి, అది కూడా ప్రభుపాద్ చెప్పారు. మీరేం చేయాలి, నన్ను ఎలా ప్లీజ్ చేయగలరు, నన్ను ఎలా సంతోషింపగలరు? బుక్ డిస్ట్రిబ్యూషన్. నా బుక్స్ని మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. మీరు ఒక రెండు నిమిషాలు ఎవరికైనా చెప్తే వాళ్ళు 2 నిమిషాలు విని వెళ్ళిపోతారనమాట. కానీ నా బుక్ అనేది మీరు డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ దగ్గర ఉంటే కనుక అది వాళ్ళకి ఎటర్నల్ క్రెడిట్, శాశ్వతంగా వాళ్ళు ఎప్పుడైనా, టైం బాంబ్ మాదిరి అంటారు. ప్రభుపాద్ బుక్స్ ఒక టైం బాంబ్ మాదిరి. అది ఎప్పుడు పేలుతుందో తెలియదు. వాళ్ళు ఎప్పుడు చదివితే అది అప్పుడు జరుగుతుంది. నేను ఇట్లా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఒకరు అడిగారనమాట, మీరు ఎందుకు బుక్స్ ఫ్రీగా ఇవ్వరు, ఇంత పెద్ద సంస్థ ఇది, ఫ్రీగా ఇవ్వచ్చు కదా, అందరు చదువుతారు అని. సో ప్రభుపాద్ కూడా ఒకసారి ఇలా చెప్తారనమాట, అడుగుతారు, ఒక రిపోర్టర్ అడుగుతారు, మీరు ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు దీని నుంచి, ఫ్రీగా ఇవ్వచ్చు కదా బుక్స్, అందరిని ఎందుకు ఛార్జ్ చేస్తారు అని. సో అప్పుడు ప్రభుపాద్ కూడా ఇదే చెప్తారు. సో ఎనీథింగ్, ఏదైనా నీకు ఫ్రీగా ఇస్తే, ఏదైనా పాంప్లెంట్ తీసుకుంటావు, తీసి అక్కడ పడేస్తావు, అది అక్కడే ఉంటుంది అనమాట. లేదా దాన్ని పొట్లం కట్టి ఏదైనా తినేకి యూజ్ చేసుకుంటావు. అలానే ఈ బుక్స్ కూడా ఏమిటికి పనికిరావు, అక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, అంతే. సో అందుకే మనం ఛార్జ్ చేస్తామని ప్రభుపాద్ అంటారు. సో ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు మ్యారథాన్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా తెలుసా ఈ మ్యారథాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని? ఎందుకు డిసెంబర్లోనే చేస్తాం, ఆగస్టులో చేయొచ్చు కదా? ఓకే, సో గీతోపదేశం చేసింది ఓకే ఆ నెలలోనే, ఓకే. బట్ కృష్ణుడు పుట్టిండే నెల ఇంకా మంచిది కదా, లేదా దామోదర మాసం ఇంకా మంచిది కదా, అప్పుడు చేయొచ్చు కదా. ఎందుకంటే 1972లో సో ప్రభుపాద్ అప్పుడు వేరే దగ్గర ఉంటారు, లాస్ ఏంజలస్లో కొంతమంది ఒక సెంటర్ ఉంది. సో డివోటీస్ అందరూ ఉంటారనమాట అక్కడ, డిసైపుల్స్. సో ఈ డిసెంబర్ వచ్చినప్పుడు అక్కడ క్రిస్మస్, వెస్ట్రన్ దేశాల్లో క్రిస్మస్ అనేది చాలా పాపులర్. అప్పుడు జనాలు చాలా, వాళ్ళకి 1 month హాలిడేస్ ఉంటాయన్నమాట.
1 మంత్ హాలిడేస్ ఇచ్చేస్తారు. సో అప్పుడు వాళ్ళు అంత బయట చాలామంది మనకు దొరుకుతారనమాట బుక్స్ అనేవి ఇచ్చేకి. సో డివోటీస్ కూడా అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. డైలీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, బట్ ఆ నెల ఇంకా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో ఒక్కో దిక్కు, ఒక్కొక్క డివోటీ ఒక్కొక్క దిక్కు వెళ్ళి అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో రామేశ్వర స్వామి అనే శిష్యుడు ఈ మెమరీని చెప్తారనమాట. సో ఏం చెప్తాము, మేమందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం బుక్స్ December 22, 23, 24 ఇవన్నీ బుక్స్ ఎప్పుడైనా కానీ మేము 8 గంటల కంటే పొద్దున్న నుంచి 8 గంటల వరకు చేస్తాము. 8 గంటల కంటే ఎక్కువ ఉండమన్నమాట. సో బట్ ఆ 3 దినాల్లో మేము 8 గంటల కంటే ఇంకా చూస్తున్నాను, టైము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. చాలామంది ఉన్నారు, చాలా జనం ఉన్నారు. సో అలానే చేస్తున్నాను మ్యాగజైన్స్ అంతా. సో మ్యాగజైన్స్ అన్నీ బాగా ఇట్లా ఎలా అంటే అలా వెళ్తున్నాయి అనమాట, లెఫ్ట్ అండ్ రైట్. సో అప్పుడు ఆయన 8 అవుతుంది, 8:30 అవుతుంది, 9 అవుతుంది, 9:30 అవుతుంది. సో 9:30కి ఆయన థింక్ చేస్తాడు, అరే వేరే డివోటీస్ అంతా వచ్చేసింటారు టెంపుల్కి, వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు నా కోసం, నేను త్వరగా వెళ్ళిపోవాలి అనుకుంటాడు. సో కానీ జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి అట్లనే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్కి 12 o'clock వెళ్తారనమాట టెంపుల్కి. 12 o'clock టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తారు, అక్కడ సెక్రటరీ ఒకడు ఉంటారు. సో అడుగుతారు అనమాట, డివోటీస్ అందరూ పనుకొనేసినారా అంతా. సో అప్పుడు ఆయన చెప్తాడు, నువ్వే మొదటి వ్యక్తి వచ్చేయడానికి, నువ్వే మొదటి వ్యక్తి వచ్చిండేది, ఇప్పుడు ఎవరు రాలేదు ఇంకా. సో 12 గంటలు రాత్రి కానీ ఇంకా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో ఆ 3 రోజులు అందరూ అక్కడ డివోటీస్ అంతా కలుసుకొని 17,000 మ్యాగజైన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, బ్యాక్ టు గాడ్ హెడ్ బుక్స్ 17,000. 3 daysలో బై హ్యాండ్, బాక్స్ లాగా బై హ్యాండ్ 17,000 బుక్స్, మ్యాగజైన్స్ అన్నీ కలిసి 17,000 డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో అది నెక్స్ట్ ఆ తర్వాత ఎంతో అందరూ సంతోషపడి ప్రభుపాద్కి ఒక లెటర్ రాస్తారు. ప్రభుపాద్ మాయపూర్లో ఉంటారనమాట. సో ప్రభుపాద్కి ఒక లెటర్ రాస్తారు, ప్రభుపాద్ మేము ఇన్ని బుక్ డిస్ట్రిబ్యూట్ చేసాము 17,000. సో ప్రభుపాద్ చాలా సంతోషపడతారు దాని గురించి. సో ప్రభుపాద్ కూడా ఒక లెటర్ రాస్తారు వాళ్ళకి ఇన్ రిటర్న్, చూడు లాస్ ఏంజలస్ టెంపుల్ ఎంత మంచిగా చేస్తుందో, ఎన్ని బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళు, ఇది నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళని చూసి అని. సో ఇవన్నీ చూసి వేరే సెంటర్స్ కూడా, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, అక్కడ ఇక్కడ వేరే సెంటర్స్ అందరూ ఇవి ఈ లెటర్ చూసి ప్రభుపాద్కి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే చాలా సంతోషపడతాడని చెప్పేసి వాళ్ళు కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు అదే నెలలో. సో వాళ్ళు కూడా లెటర్స్ రాసేస్తాం, ప్రభుపాద్ మేము 10,000 కాపీస్ డిస్ట్రిబ్యూట్ చేసినాం, 15,000 కాపీస్ డిస్ట్రిబ్యూట్ చేసినాం, అలా అందరూ చేస్తారనమాట, అందరూ లెటర్స్ రాస్తారు. సో ప్రభుపాద్ ఇంకా సంతోషపడతారు. సో నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ చూశాక నెక్స్ట్ ఇయర్ డివోటీస్ అంతా కూర్చొని, ఓకే డిసెంబర్లో ఇవన్నీ ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి డిసెంబర్ని మ్యారథాన్గా చేద్దాము. సో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అలా అనమాట. ప్రభుపాద్ ఏం చెప్పిండాడు, ఈ మంత్ అందరూ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి, ఈ మంత్ మంచిది అని. కానీ ఎలా స్టార్ట్ అవుతుందంటే కొంతమంది డివోటీస్ వల్ల, వాళ్ళు ఎక్కువ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల అది ప్రభుపాద్ని సంతోషింపజేసింది. దాని నుంచి వాళ్ళు ఇంకా ఎక్కువ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి డిసెంబర్ అంటే మ్యారథాన్, బుక్ మ్యారథాన్. సో మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన గురువు సంతోషింపజేయడం మన కర్తవ్యం. మనకి హరే కృష్ణ మంత్రం ఎక్కడో ఉన్నింది వేదాల్లో తీసుకుని ఇచ్చి మనకి ఇంత కన్సెషన్ ఇచ్చినారు. నువ్వు యజ్ఞాలు చేసే పని లేదు, యాగాలు చేసే పని లేదు, అది ఇది ఏది చేసే పని లేదు, మనకి ఇంత ఈజీగా ఇచ్చేసినారు. హరే కృష్ణ మంత్రం చెప్పండి, వినండి, అంతే చాలు. దీని ద్వారా కలికాలే నామరూప కృష్ణ అవతార. ఇంకా ఏం చెప్తారు నామం గురించి, కలేర్ దోష నిదే రాజన్ అస్తి ఏహకో మహాన్ గుణ. ఇదంతా సారం భాగవతంలో వేదాల్లో ఉండే సారం అంతా తీసుకొచ్చి మనకి ఇచ్చేసిన అనమాట గురువు. అలాంటి గురువుని సంతోషింపజేయడం మన కర్తవ్యం శిష్యులుగా. ఎప్పుడు గురువు సంతోషిస్తాడంటే ఇలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం. మెయిన్గా గురువు రాసిండే బుక్స్ మనం ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తామో, మన జ్ఞానాన్ని ఎప్పుడు ఇస్తామో వేరే వాళ్ళకి, సో గురువు అనేవాడు ప్రభుపాద్ చాలా ప్లీజ్ అవుతారు. సో మన ఇది కర్తవ్యం, ఇది బుక్ మ్యారథాన్ మంత్. సో అందరూ దీన్ని మంచిగా చేసుకొని వినియోగించండి. మనకి ఇప్పుడు ఆపర్చునిటీ అనేది ఉంది, సద్వినియోగం చేసుకునేది ఇది. మనకేమంటారంటే అథారిటీస్, నువ్వు బుక్ ఇవ్వకపో, నువ్వు సర్వీస్ చేయకపో, ఈ మూమెంట్ అనేది గ్రోత్ అవుతూనే ఉంటుంది. ఎలా షిప్లో నువ్వు ఉండకపో షిప్ అనేది వెళ్తుంది, నువ్వు ఉండకపో ట్రైన్ అనేది వెళ్తుంది. కానీ నువ్వు అక్కడ ఉండి సేవ చేసి
అడ్వాంటేజ్ తీసుకో, బెనిఫిట్ అనేది తీసుకో. అదే కృష్ణుడు అర్జునుడికి కూడా చెప్పేది భగవద్గీతలో. నువ్వు యుద్ధం చేయకపో, యుద్ధం అనేది జరుగుతుంది, కానీ నీ కర్తవ్యం ఏంటి? క్షత్రియునిగా యుద్ధం చేయడం, ధర్మయుద్ధం చేయడం. అది చేసి నిమిత్త మాత్రం భవసవ్యసాచి, రెస్ట్ నేను చూసుకుంటాను. నిమిత్త మాత్రంగా ఉండు, ఇన్స్ట్రుమెంట్గా ఉండి ఫలమంతా నువ్వే తీసుకో ఇప్పుడు అది చేయడం. అది కృష్ణుడు చెప్పేదన్నమాట. సో మనం ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ ఆపర్చునిటీ మనకుంది. సో బుక్స్ అనేవి మనం ప్రభుపాద్ బుక్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసి ఈ యొక్క ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకుంటే మనకు కూడా మన భక్తి మార్గంలో మనం ఇంకా ముందుకు వెళ్తాం అన్నమాట. సో ఈరోజు 10:30కి మల్టీవిజన్ ఎంవిటీలో ఒక ప్రోగ్రామ్ ఉంది, బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంది. అది చంచల్పతి ప్రభు కూడా వస్తారు, చెప్తారు. సో అందరూ వెళ్ళి ప్రసాదం తర్వాత ఇప్పుడు అటెండ్ చేయండి. ఓకేనా? ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? పృథ్వమహారాజ్ కృష్ణ ఇంకార్నేషన్. వేణ తర్వాత వేణ ఉంటారు కదా, ఇలాంటి కింగ్ని మనం అపాయింట్ చేశామని ఋషులందరూ వాళ్ళు అనుకొని వాళ్ళు వేణకు శాపం ఇచ్చేస్తాడు, చచ్చిపోతాడనమాట వేణ. సో తర్వాత ఆయన ఒక శరీరం నుంచి చర్న్ చేస్తే పృథ్వమహారాజ్ అనేవాడు పుడతారన్నమాట. శక్త్యావేశ ఇంకార్నేషన్ పృథ్వమహారాజు. సో పృథ్వమహారాజు వచ్చినప్పుడు కూడా అంతే, భూమండలం అంతా ఇప్పుడు డ్రైగా ఉంది, ఏమీ లేదనమాట. భూమండలం అంతా తినేకి ఏం లేదు, వర్షాలు లేవు, ఏమీ లేవు. సో కానీ అన్నీ ఆయన పాలన వల్ల అంతా మంచి జరుగుతుంది మళ్ళీ. ఓకే ఓకే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, విశ్వగురు శిల ప్రభుపాద కి జై.